నేను సనాతన ధర్మ ప్రచార సమితి సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. ఈ రోజున ముఖ్యంగా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనిషి చాలా ఒత్తిడితో జీవనం కొనసాగిస్తున్నాడు. ఆ ఒత్తిళ్లలో మనం రోజు చేసే ధర్మాచరణను మర్చిపోతున్నాం. ముఖ్యంగా ధర్మాచరణ ఎందుకు జరగట్లేదంటే దైనందిన కార్యక్రమాల్లో అనేక సమస్యలు మన చుట్టుముట్టు వెంటాడుతున్నాయి. అందుకు తగ్గట్టు వివిధ వేరే సమాజాలు అటువంటి వర్గాలు వాళ్ళ ప్రచారాన్ని ఎక్కువ చేశారు. మన ప్రచారం మనం సింహభావం హిందువులం సింహభావం ఉన్నామని చెప్పి మనం ప్రచారం చేయడం లేదు, కానీ అది ఎక్కువ అవుతుంది, మనకు తక్కువ అవుతుంది. ఈ విషయాన్ని గమనించి మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దీన్ని అంతా కూడా మేము ఎందుకు చేస్తున్నాం అంటే మా లక్ష్యం ఒకటే. ఏ గ్రామాలలో అయితే ఎవరైతే చిన్న చిన్న సమాజాలు ఉంటాయో, చిన్నటువంటి ధార్మిక సంస్థలు ఉంటాయో వాళ్ళందరినీ సంయుక్తంగా పటిష్టం చేసి వాళ్ళందరినీ సంఘటితం చేసి ప్రచార సమితి వ్యవస్థాపకులు ఈరోజు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 10,116 మందితో ప్రపంచంలో మొదటిసారి 10,116 మంది ఒకేసారి సామూహిక గీతా పారాయణ కార్యక్రమం చేశారు. దీనివల్ల ఎందుకు చేశామంటే ఈ విశ్వంలో ఈరోజు అశాంతి, అలజడులు, తర్వాత టెన్షన్స్ పెరుగుతున్నాయి, ఉగ్రవాదం పెరుగుతుంది. కాబట్టి శాంతి నెలకొలాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుంచి 120 ప్రాంతాల నుంచి సత్సంగ సభ్యులు వచ్చారు. దాదాపు ఒక 40 మంది సాధువులు అటెండ్ అయ్యారు. అట్లానే మిగతా ప్రాంతాల నుంచి అన్ని పరివార క్షేత్రాలు అంటాం. అంటే ఏంటంటే భగవద్గీత మీద కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. ఆ సంస్థలు అన్ని కలిసి ఈ కార్యక్రమం చేశాం. మాది సనాతన ధర్మ ప్రచార సమితి గత 5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికీ ఒక 70-80 వేల మందికి రీచ్ అయ్యాము. ఈ రోజుతో 80,000 దాటింది. మా లక్ష్యం ఏంటంటే 1 కోటి మందికి భగవద్గీత అందజేయాలి. ఆ జ్ఞానాన్ని ముఖ్యంగా అందజేసి మన దేశంలో ఉండే యువతకి ధైర్యాన్ని ఇచ్చి ఈ యువత ప్రపంచ విజేతలుగా నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో సాధువులు సంపూర్ణానంద సరస్వతి, తర్వాత ఎలబాగా సత్యానంద స్వామితో దయానంద స్వామి, ఇట్లా 40 మంది సాధువులు వచ్చారు. అట్లానే ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, మసవ చిన్నప్ప గారు. మరియు ఈ సందర్భంగా ఒక సంచిక రిలీజ్ చేశాం. మేము భగవద్గీత అంటే శ్లోకము అర్థమే ఉంటది, కానీ మేము ఏం చేశామంటే ఒక్కొక్క అధ్యాయాన్ని 18 అధ్యాయాలు 18 మంది ప్రొఫెసర్స్ తెలుగు అనువాదం చేశారు. అది ఈ రోజు ఎట్లా ఉపయోగపడుతుంది. నా పేరు వేణుగోపాల్ అండి. నేను మియాపూర్ లో ఉంటాను. వేముల వేణుగోపాల్. సనాతన ధర్మ ప్రచార సమితి ద్వారా ఈ రోజు 16/11/2025 ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రాంగణంలో 10,116 మంది గీతా భక్తులచే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందండి. అయితే మా సంస్థకు మంత్ర శ్రీనివాస్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు. ఈ సంస్థ గత 5 సంవత్సరాలుగా మంతని, పెద్దపల్లి, ధర్మారం లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించింది. మంతినిలో 5,000 మందితో, చంద్రనగర్ లో జూన్ 8న 1,110 మందితో కార్యక్రమం నిర్వహించిందంటే కేవలం భగవద్గీత ప్రచార కార్యక్రమం. భగవద్గీతలో భగవాన్ని ఉపదేశాన్ని విని తెలుసుకొని జీవితంలో ఆచరించి ఈ నిరాశ నిస్పృహలకు గురై అనేక దుర్వ్యసనాలకు గురవుతున్న యువతను, విద్యార్థులను గురించి వారి జీవన నిర్వహణను వ్యవస్థీకృతం చేయడానికి, వారిలో ఆత్మవిశ్వాసం కలిగించడానికి, వారు వాళ్ళ కాళ్ళపై నిలబడి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడిందండి. ఇది అంతా స్వచ్ఛంద సంస్థ ద్వారా చేయబడినటువంటి కార్యక్రమం, దాతల విరాళాలతో చేయబడిన కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమము, ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా త్వరలో హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 14, జూన్ 15 మధ్యన ఒక తేదీ ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒక కార్యక్రమం ఇదే 5,116 మందితో నిర్వహించడానికి ఈ రోజే సంకల్పం జరిగింది. త్వరలో డేట్ నిర్ణయింపబడుతుందండి. భగవద్ భక్తులందరికీ కూడా ఈ యొక్క డేట్ యొక్క సూచన తెలియజేయబడుతుంది. ఈరోజు ప్రముఖంగా సంపూర్ణానంద స్వామి వారు హైదరాబాద్ లో ఉంటారండి. వారు మలయాళ స్వామి సాంప్రదాయ
వినాయక గణపతియే గజముఖనే శరణం శరణం వినాయక నాచ నాచ దే గణరాజా పాదే మృదంగ తాళునా 7 మరొకసారి నేను చెప్తున్నాను 9247829888 ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి. మనందరం భగవద్గీతను ప్రచారం చేయాలి.